3, 2, 1, go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు రాజేష్ ఇంటీరియర్ క్రియేటివ్స్. ఆల్రెడీ సీలింగ్ విషయంలో నేను మీకు ఒక మంచి వీడియో అయితే నిన్న ఎస్టర్డే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అది యాక్చువల్లీ 50% వీడియో మాత్రమే. మిగిలిన 50% వీడియో అనేది ఇప్పుడు నేను మీకు సెకండ్ వీడియో కింద నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, షీట్కి సెంటర్లో జాయింట్స్ వచ్చాయి కదా, ఆ జాయింట్స్ అనేవి ఇప్పుడు అంటే చాలా చిన్నగా జాయింట్స్ వచ్చింది. ఇప్పుడు ఆ జాయింట్స్ కూడా కనిపించకుండా ఇప్పుడు జిప్సమ్ టేప్ చూపించాను కదా ఆల్రెడీ, సీలింగ్ది జాయింట్ టేప్. ఆ జాయింట్ టేప్ని ఫిట్ చేసుకొని దాని మీద పిఓపితో ఎలా కవర్ చేస్తారనేది ఇప్పుడు ఈ వీడియో అనమాట. ఆల్రెడీ చూడండి, మిషన్తో నేను ఆల్రెడీ స్క్రూస్ చూపించాను కదా, ఆ స్క్రూస్ అనేవి మిషన్తోనే చాలా దగ్గరికి అయితే స్క్రూస్ వేశారు. ఆ స్క్రూస్ అనేవి నెక్స్ట్ ఇట్లా టచ్ చేస్తే చేతికి తగులుతూ ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ పుట్టి పెట్టినప్పుడు ఏంటంటే పుట్టి వర్కర్స్ పుట్టి అప్లై చేసినప్పుడు ఆ స్క్రూస్ అనేవి బయటికి కొంచెం చిరాగా కనిపిస్తాయి అనమాట. అందుకే మళ్ళీ మిషన్తో కాకుండా ఏ స్క్రూ అయితే కొంచెం బయటికి కనిపిస్తుందో ఆ స్క్రూని వచ్చేసి స్క్రూ డ్రైవర్తో అడ్జస్ట్ చేసి కొంచెం లోపలికి ఫిట్ చేస్తున్నారు అనమాట. అది చూడండి, ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ తగులుతుందా లేదని చెప్పేసి చేతితో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు. అప్పుడు ఆ స్క్రూ అనేది కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న హోల్గా కనిపిస్తుంది కదా, ఆ హోల్స్ అనేటిని మళ్ళీ పిఓపితో ఎలా కవర్ చేస్తారో నెక్స్ట్ చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం షీట్కి సెంటర్లో ఉన్న జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్ అయితే ముందు కవర్ చేయాలన్నమాట. ఆ జాయింట్ ఎప్పుడు నేను మీకు ఆల్రెడీ చూపించాను, అది కూడా జిప్రాక్ సైన్గ్లోబిన్ మాత్రమే యూజ్ చేయాలని. అలా యూజ్ చేస్తే అది కొంచెం లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఆ జాయింట్ టేప్ అనేది ఎందుకు కవర్ చేస్తారంటే నెక్స్ట్ మనం పిఓపి ఫిలప్ చేస్తాం కదా, పిఓపి అనేది కొంచెం థిక్నెస్ అంటే కొంచెం స్ట్రెంత్ గట్టిగా ఉండడానికి అనమాట. ఆ జాయింట్ టేప్ మీద పిఓపితో ఫిలప్ చేస్తే అది కొంచెం స్టాండర్డ్గా ఉండిపోతుంది అనమాట. ఆల్రెడీ జాయింట్ టేప్తో చాలా వరకు మ్యాక్సిమం 80% అయితే వీళ్ళు బాగానే కవర్ చేశారు. నెక్స్ట్ మిగిలిన జాయింట్ టేప్ తర్వాత నెక్స్ట్ పిఓపి అనేది కొంచెం మిక్స్ చేసుకొని అది కూడా కొంచెం ఆ జాయింట్ టేప్ మీదే కొంచెం అలా అప్లై చేసుకొని రావాలన్నమాట. పిఓపి అనేది అప్లై చేసినప్పుడు అది ఎంతవరకు మనకి అవసరమో అంతవరకే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకుంటే, ఎందుకంటే అది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే అది చాలా హార్డ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు స్టోన్ అంటే రాయి ఉంది కదా, రాయి కంటే హార్డ్ అయిపోతుంది అనమాట పిఓపి అనేది. అంటే పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ అనమాట. అదేంటంటే పుట్టి పెట్టినప్పుడు ఆ జాయింట్స్ ఈజీగా కవర్ అవ్వడానికి మనకి మ్యాక్సిమం పిఓపి అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇందా జాయింట్ టేప్ పెట్టారు కదా, జాయింట్ టేప్ పెట్టిన తర్వాత చూడండి పిఓపి అనేది కొంచెం అంటే స్మాల్ టిన్ అంటే చిన్న టిన్లోనే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూ సెకండ్స్లో అది చాలా హార్డ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు సీలింగ్కి సెంటర్లో జాయింట్ వచ్చింది చూసారా, ఆ జాయింట్ని ఇందాకలా జాయింట్ టేప్తో ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ జాయింట్ టేప్ మీద చూడండి ఆల్రెడీ పిఓపితో ఎట్లా ఫిలప్ చేస్తున్నారు. అది పిఓపితో కొంచెం ఆ జాయింట్స్ అనేవి కవర్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో షీట్కి సెంటర్లో క్రాక్ రాదు. లేకపోతే మనకి జాయింట్ టేప్ అప్లై చేయకుండా పిఓపితో ఫిలప్ చేసినా సరే మనకి క్రాక్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, పర్టికులర్గా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, షీట్ సెంటర్లో జాయింట్ ఆల్రెడీ టేప్ అయితే వేసారు, దాని మీద పిఓపితో కొంచెం గీత కనిపించకుండా కవర్ చేస్తున్నారనమాట. అవే కాదు, స్క్రూస్ వేసారు కదా ఇందాక ఆల్రెడీ చేతికి తగులుతుందని చెప్పి స్క్రూ డ్రైవర్తో స్క్రూస్ వేసారు కదా, ఆ స్క్రూస్ని కూడా వీళ్ళు పిఓపితో చూడండి ఎలా కవర్ చేస్తున్నారు. ఎందుకంటే కవర్ చేయకపోతే నెక్స్ట్ పుట్టి వర్కర్స్ పుట్టి అప్లై చేసినప్పుడు అవి కవర్ అవ్వవు అనమాట. ఎందుకంటే పిఓపితో కవర్ అయినట్టుగా పుట్టితో కవర్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పిఓపితో కవర్ చేసుకున్న తర్వాత అప్పుడు నీట్గా 2 కోట్స్ అనేవి పుట్టి అప్లై చేస్తే నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఆ పుట్టికి సంబంధించిన వీడియో అయితే నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే షీటు సెంటర్లో జాయింట్స్ అనేవి ఏంటంటే ఎలా కవర్ చేయాలి, ఏ విధంగా కవర్ చేయాలనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆ జాయింట్స్ అనే కాదు, ఆల్రెడీ స్క్రూస్ కూడా మీకు కనిపించకుండా ఈ పిఓపితో ఫిలప్ చేసేస్తారు. పిఓపి అనేది ఏంటంటే ఎక్కువ కూలింగ్ ఉన్న అంటే తేమ ఉన్న ప్లేస్లో పిఓపి అనేది ఎక్కువ మనం పెట్టకూడదు అనమాట. అలా పెట్టినప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మిక్స్ చేయడానికి కూడా అది పనిచేయదు. ఎందుకంటే అలాంటి ఏరియాలో పెడితే పిఓపి అనేది బ్యాగ్లో ఉన్నప్పుడే హార్డ్ అయిపోతుంది. అది అప్పుడు ఎందుకు పని చేయకుండా పోతుంది అనమాట. చూడండి, ఆయన షీట్ని ఎంత ఇదిగా కవర్ చేస్తున్నారో.
నెక్స్ట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు 80% అయితే వర్క్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 20% కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆల్రెడీ అది పిఓపితో ఫిలప్ చేసిన తర్వాత బ్లేడ్స్కి అంటుకున్న ఆ పౌడర్ని చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు. అలా క్లీన్ చేయకపోతే చెప్పాను కదా హార్డ్ అయిపోతుందని, అప్పుడు ఆ బ్లేడ్స్ కూడా ఎందుకు పనిచేయవన్నమాట. చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా షీట్కి సెంటర్లో జాయింట్ అనేది కనిపించదు, ఫేస్లో క్రాక్ కూడా రాదు. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, రాజేష్ ఇంటీరియర్ క్రియేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.